శ్యామా 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 అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ బాబు, శ్యామా 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 అఖిల్ బాబు, అఖిల్ బాబు, శ్యామా శ్యామా ఎక్కడున్నావు? అఖిల్ బాబు, శ్యామా ఎక్కడున్నావు? శ్యామా రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీసావా. ఏంటి ఇల్లంతా సైలెంట్ గా ఉంది? ఎవరూ లేరా? అందరూ బోనాలకి వెళ్ళారండి. ఐ సీ. అవును, నువ్వెందుకు వెళ్ళలేదు బోనాలకి? నీకు కన్నయ్య ఉంటే చాలా, ఇంకెవరు అక్కర్లేదా? అదేమీ లేదురా. తను ఆగిపోయింది అంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. రేపు నువ్వు కనుక బోనాలకొస్తే నేనక్కడ చెట్టుకి ఉయ్యాల కట్టను. అవును మామయ్య గారు, కారణం ఉంది. పిల్లల్ని చిలకమ్మ మీద వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేక ఆగాను. ఇప్పుడు నేనొచ్చాను కదమ్మా, పిల్లలకి తోడు నేనుంటానులే. నువ్వు బోనాలకి వెళ్ళు. పర్లేదు మామయ్య గారు, ఈసారి వెళతాను. ఇప్పుడు అందరూ వెళ్ళారు కదమ్మా, నువ్వు కూడా వెళ్తే బాగుంటుంది. వెళితే ఐశ్వర్యకు కోపం వస్తుంది. వెళ్ళకపోతే మామయ్య గారు తన మాట కాదన్నందుకు బాధపడతారు. కన్నయ్య, అక్కడికి వెళ్ళాక ఏమీ జరగకుండా నువ్వే కాపాడాలయ్యా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఒరే అఖిల్, అమ్మాయిని బోనాలకి తీసుకెళ్ళు. ఓకే డాడీ. శ్యామా తొందరగా రెడీ వెళ్దాం. అలాగేనండి, బోనం సిద్ధం చేస్తాను. ఇంకా జనాలు అంతగా రాలేదు. తొందరగా మనం బోనాలు సమర్పించుకుందాం పదండి. మమ్మీ, మీరు వెళ్తూ ఉండండి, నేను వెళ్ళి కారు పార్క్ చేసి వస్తాను. అలాగే నాన్న. ఊయల కడితే సంవత్సరం తిరిగేసరికల్లా పిల్లలు పుడతారు. నా చేత ఉయ్యాల కట్టించాలని చూస్తావా? ఇంపాసిబుల్. నేను ఉయ్యాల కట్టడం అనేది జరగదుగాక జరగదు. నువ్వు
వస్తే ఎలాగోలా నా చేత ఉయ్యాల కట్టించేలా చేస్తావు. అందుకే తెలివిగా నిన్ను ఇంట్లోనే ఆపాను. నేను కూడా హెల్ప్ చేయనా? చెయ్యొచ్చు, కానీ మీకు చేత కదలేండి, నేను చేసుకుంటాను. ఆ? ఏంటి చేత కాదా? నాకు చేత కాదా? అంటే ఇలాంటివి మీరు ఎప్పుడూ చేసుండరు కదా అని, అందుకనే మీకు రాదేమోనని. రాకపోతే నేర్పించు. మగడల్ నేర్వగరాని విద్య కలదే అన్నారు కదా పెద్దవాళ్ళు. అది మగడల్ కాదండి, ముదితల్. ముదితల్ నేర్వగరాని విద్య కలదే. సర్లే, ఏదో ఒకటి అన్నారు కదా. ఇప్పుడు నేర్పించమని నేను అన్నాను కదా, నాకు నేర్పించు. అలాగేనండి, నేర్పిస్తాను. ఇది అమ్మవారికి సంబంధించింది కదా, మీరు ముందుగా బొట్టు పెట్టుకోవాలి. ఓకే, పెట్టు. అబ్బా, అందడం లేదండి. అందించుకోండి. ఏ చేత కావట్లేదా? ఇప్పుడు చూడండి ఎలా పెడతాను. అబ్బా, కొంచెం వంగండి. మీరే పెరగండి. అలా అయితే నేను బొట్టు పెట్టను, పొండి. ఓకే. నేను ఉయ్యాల కట్టకుండా ఉండాలంటే ఇక్కడ నేనన్నా ఉండకూడదు, ఉయ్యాలన్నా ఉండకూడదు, నేను ఉయ్యాల కట్టాల్సిన చెట్టన్నా ఉండకూడదు.
మూడింటిలో ఇక్కడ ఉయ్యాల లేకుండా చెయ్యటమే నాకు ఈజీ. ఎస్. అత్తయ్య, ఏంటమ్మా? మీరు వెళ్తూ ఉండండి, నేను వెళ్ళి పూలు కొనుక్కొస్తాను. అలాగే, వెళ్ళిరా. ఎన్ని ఉయ్యాలలు కావాలమ్మా? ఎంత? 116 రూపాయలమ్మా. నేను అడిగింది ఉయ్యాల ఎంత అని కాదు. నువ్వు ఉయ్యాలలో అమ్మకుండా ఉండాలి అంటే ఎంత కావాలి అని అడుగుతున్నాను. అదేంటమ్మా అలా మాట్లాడతారు? ఉయ్యాలలు అమ్మితేనే కదా మాకు డబ్బులు వచ్చేది. ఈ ఉయ్యాలలు అమ్మితే రోజుకి నీకు ఎంత మిగులుతుంది? 200 మిగులుతాయమ్మా. 2000 ఇస్తాను. ఉయ్యాలలు అమ్మకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. తనకిది ఉయ్యాల లేకుండా చేయడమే ముఖ్యం అనుకుంటా. ఇంకా రేటు పెంచుతుందేమో చూద్దాం. ఏంటి, సరిపోదా? అయితే ఇంకో 1000 ఇస్తాను. ఇది సరిపోదా? ఇంకో 1000 ఇస్తాను. అమ్ముకో, నీ ఉయ్యాలన్నీ నువ్వు అమ్ముకో. అమ్మగారు అమ్మగారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆ డబ్బులు ఇచ్చేయండి. ఇక నాకు వీళ్ళని మేనేజ్ చేసి తప్పించుకోవడం చాలా ఈజీ. ఐశ్వర్య, ఏంటి ఒక్కదానివే ఉన్నావు? ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తున్నానా? నీ కొడుక్కి ఉయ్యాల కొంటున్నాను. తప్ప ఐశ్వర్య, అమ్మవారి బోనాల్లో ఉయ్యాల కట్టడానికి వచ్చి అలా వెటకారంగా మాట్లాడకూడదు. పూలు కొనడానికి వచ్చాను. పద. ఏంటి అఖిల్ బాబు అలా చూస్తున్నారు? ఏం లేదు శ్యామ, నువ్వు బోనాలకి వెళ్ళట్లేదు అనుకున్నావు, ఇంట్లోనే ఉంటావు అనుకున్నావు. కానీ బోనాలకి వెళ్తున్నావు చూసావా? అనుకోనివి జరగడమే కదా జీవితం అంటే. అనుకోనివి అంటే మనం అనుకోనివి, అంతేకాని కన్నయ్య అనుకోనివి మాత్రం కాదు. ప్రతిదీ కన్నయ్య ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అంటే ఏంటండి? అంటే బాగా చెప్పావు, ఆధ్యాత్మికంగా చాలా బాగా చెప్పావు అని అంటున్నాను. ఓకే, అనకూడదు. నేను ఓకే అంటే నువ్వు కూడా ఓకే అనాలి. అను. ఓకే. గుడ్.
ఇలా నీకు అప్పుడప్పుడు ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటాను. ఓకే? ఓకే. అఖిల్ బాబు ఒకసారి కారు ఆపండి. ఏంటి శ్యామా? ఒకసారి కారు ఆపండి. ఏంటి శ్యామా? అమ్మవారికి ఆ పువ్వులు తీసుకువెళ్దామండి. అమ్మవారికి ఆ పువ్వులంటే చాలా ఇష్టం. అలాగే తీసుకెళ్దాం పద. అఖిల్ బాబు ఏమీ అనుకోకుండా కొంచెం ఆ పువ్వులు కోసి పెడతారా? అలాగే. ఇవి కదండి, అవి అవి కదండి, అవి. అయ్యో అవి కదండి, ఆ పక్కనే ఉన్నాయి కదా అవి. అవి అది ఇది అని చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసావు అనుకో, ఆ కన్ఫ్యూజన్ లో పూలు మొత్తం కోసేస్తాను. అమ్ము, అన్ని పువ్వులు మనమేం చేసుకుంటాము? సో నీకే పూలు కావాలో నువ్వే కోసుకో. నేను ఎలా కోసుకుంటాను అఖిల్ బాబు? నాకు అందడం లేదు. ఇక్కడ నిచ్చెన కూడా లేదు. అవును కదా, నిచ్చెన లేదు. నువ్వు కళ్ళు మూసుకో, నిచ్చెన తెప్పిస్తాను. మూసుకో, నేను తెప్పిస్తాను కదా నిచ్చెన. కళ్ళు మూసుకో. ఎగిరే 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 హృదయమెందుకో ఈ ఎదకే నిన్నే అడిగే మదనమెందుకో నీకై వెతికే క్షణమే మధురం పరుగై కరిగే సమయం నీవే ఎదురై కలిసే తరుణం అలుపే కోసుకో. ఇప్పుడు నీకు కావాల్సిన పూలు కోసుకో. ఏమిటో ఈ మాయేమిటో నన్నిలా మార్చిందేమిటో వైదేహి, అదొకసారి చూడు. అలాగే అత్తయ్య. వదిన గారు, ఇక్కడ పొంగలి నైవేద్యంగా వండి లోపలికి తీసుకెళ్ళాలి. అలాగా అయితే కానియండి. కానీ నాకేమో మోకాళ్ళ నొప్పులు. పొంగలయ్యే వరకు ఉండడం నా వల్ల కాదు గాని నేనెళ్ళి అలా అరుగు మీద కూర్చుంటాను. అలాగే వదిన గారు. కాని కాని అమ్మా. అబ్బా అమ్మా. అమ్మయ్యా. పాపం శ్యామ ఇంట్లో ఉండిపోయింది. తను కూడా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేదో.
తొందరగా కానీ